ఒకే ఒక క్లిక్‌తో మీ వీడియోస్‌కి థంబ్‌నెయిల్ రెడీ అయితే మీకేమైనా ప్రాబ్లమా? సో గైస్ ఈ వీడియోలో వచ్చేసి ఒకే ఒక క్లిక్ నా మాట నమ్మండి. ఒకే ఒక క్లిక్‌తో పూర్తి థంబ్‌నెయిల్ ఎంత అద్భుతంగా అయితే వస్తాయి నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు. సో ఈ విధమైన థంబ్‌నెయిల్స్‌కి చాలా అట్రాక్టివ్‌గా అంటే క్లిక్ త్రూ రేట్ అయితే పెరిగిద్దనమాట యూట్యూబ్‌లో. సో ఇలాంటి థంబ్‌నెయిల్స్ అయితే నేను ఏ విధంగా చేస్తాను ఏంటని చెప్పి క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ థంబ్‌నెయిల్స్‌కి వచ్చేసి ఇప్పుడు అది ఏఐ జనరేట్ చేసిద్ది. ఏఐతోనే ఇప్పుడు జనరేట్ చేస్తాం. కాకపోతే కొంచెం మిస్టేక్స్ వచ్చినా కానీ ఇంకొంచెం కలర్స్ యాడ్ చేయాలన్నా కానీ మన ఫొటోస్కి యాడ్ చేయాలన్నా కానీ ఇలాంటివన్నీ కొంచెం ట్రిక్కీగా అయితే ఉంటాయి. వాటి గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి కొంచెం ఫోటోషాప్లో కానీ క్యాన్వాలో కానీ మీకు ఎందులో అయితే ఎందులో ఇది మొబైల్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే మొబైల్లోనే చేస్తాను, ప్లస్ సిస్టంలో అప్పుడప్పుడు కంప్యూటర్లో అయితే చేస్తాను అనమాట. సో మనమైతే ఇవ్వగానే ప్రాంప్ట్ అయితే అద్భుతమైన థంబ్‌నెయిల్స్ అయితే చేస్తాయి అనమాట. సో అదే విధంగా ఏంటని చెప్పి క్లియర్గా అయితే చూద్దాం. ఓకే గైస్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చాట్‌జీపీటీకి అయితే రావాలన్నమాట. చాట్‌జీపీటీకి వచ్చిన తర్వాత మన వీడియో టైటిల్ ఏందో దాన్ని అయితే దృష్టిలో పెట్టుకొని ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. దాని గురించి ఏం లేదు, గివ్ మీ ఏ థంబ్‌నెయిల్ ప్రాంప్ట్ ఫర్ దిస్ టైటిల్ అని చెప్పి ఇట్లా కొటేషన్స్ అయితే పెట్టి మన టైటిల్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా అయితే ఈ థంబ్‌నెయిల్కి సంబంధించిన ప్రాంప్ట్ అయితే వస్తుందన్నమాట. సో ఇలా అయితే మనం ముందు ప్రాంప్ట్ అయితే జనరేట్ చేసుకోవాలన్నమాట చాట్‌జీపీటీ నుండి. ఓకే, ఇక్కడైతే నేను వరల్డ్ వార్ 2 అయితే తీసుకున్నాను. నా ఈ వీడియో టాపిక్ వచ్చేసి వరల్డ్ వార్ 2 అనమాట. సో దానికి సంబంధించిన ప్రాంప్ట్ అయితే జనరేట్ చేసిద్ది. సో ఇక్కడ ఏమొచ్చిందంటే ప్రాబ్లం, ఇది ఆటోమేటిక్గా టెక్స్ట్ కూడా అయితే అక్కడ పడేటట్టు అయితే చేస్తుంది అనమాట. అంటే థంబ్‌నెయిల్‌లో మనం ఏ టెక్స్ట్ ఇంక్లూడ్ చేయకుండా అయితే ఆటోమేటిక్గా టెక్స్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట, వరల్డ్ వార్ 2 సంథింగ్ అనేది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మనకి తెలుగులో కావాలి టెక్స్ట్ వచ్చేసి, ఇక్కడైతే ఇంగ్లీష్లోనే వస్తుంది అనమాట. సో అప్పుడు ఏం చేయాలి, మనం ఆ టెక్స్ట్ వద్దు అని చెప్పాలి. మనం మాన్యువల్గా అయితే ఫోటోషాప్లో కానీ క్యాన్వాలో కానీ ఇలా అయితే యూస్ చేసి ఆ టెక్స్ట్ని అయితే మనం తెలుగులో పెట్టుకుంటాం. సో నేనేం చేస్తానంటే ఇక్కడ డోంట్ ఇంక్లూడ్ టెక్స్ట్ ఆన్ దిస్ థంబ్‌నెయిల్ అని కొడతా. సో ఇస్తే మనకైతే టెక్స్ట్ ఇంక్లూడ్ చేయకుండా ఆ థంబ్‌నెయిల్కి సంబంధించిన ప్రాంప్ట్ అయితే వస్తుందన్నమాట. చూడండి, సో ఇక్కడైతే ఒక ప్రాంప్ట్ అయితే వచ్చింది. దీన్ని అయితే కాపీ చేసుకోవాలి మనం. ఒకవేళ ఇది ఇమేజ్ జనరేట్ చేసిన తర్వాత థంబ్‌నెయిల్ సో మనకు నచ్చపోతే ఇంకోటి ఇవ్వమని చెప్పి చాట్‌జీపీటీని అడగచ్చు అనమాట. సో చాలా వేరియేషన్స్ అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను చూపించే దాంట్లో కూడా చాలా వేరియేషన్స్ అయితే ఉంటాయి. మనం అన్నింటిలో ఈ ఒకే ప్రాంప్ట్ యూజ్ చేసి ఇవ్వచ్చు అనమాట. సో ఏం లేదు, గ్లిఫ్ యాప్ అని ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదంటే ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. మీరు క్రోమ్లోకి వచ్చి సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బటన్ అయితే ఉంటుంది. సో దానికంటే ముందు మెయిల్ ఐడి అయితే ఇచ్చి లాగిన్ అయితే అవ్వండి. సో ఇక్కడ థంబ్ అని సెర్చ్ చేయండి, థంబ్‌నెయిల్. సో థంబ్ అని సెర్చ్ చేయగానే థంబ్‌నెయిల్ అని, సో ఇక్కడ వేరియేషన్స్ అయితే చాలా ఉంటాయి, చాలా వేరియేషన్స్ అయితే ఉంటాయి. అంటే లైక్ కార్టూన్ ఫేస్గా వచ్చేది, కొంచెం ఫ్లక్స్ ఇలాంటి మోడల్స్ అయితే ఉంటాయి అన్నమాట చెప్పాలంటే సింపుల్గా. సో ఇందులో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మీరు. నేనైతే ఎక్కువగా వాడేది ఇదైతే వాడతాను, యూట్యూబ్ థంబ్‌నెయిల్ మేకర్. ఇక్కడ ఫ్లక్స్ ఉంది కదా, సో దీంట్లోకి వెళ్తే మనకి ఇక్కడ చాలా రకాల థంబ్‌నెయిల్స్ ఉంటాయి, ఆల్రెడీ థంబ్‌నెయిల్ చేసిన వాళ్ళవి. సో ఇంతకు చెప్పాను కదా నేను, ఇట్లా అయితే వస్తాయి అనమాట. టెక్స్ట్ అయితే ఆటోమేటిక్ జనరేట్ అవుద్ది. తెలుగు అయితే కరెక్ట్గా రాదు కాబట్టి ఇక్కడ ఇంగ్లీషే కరెక్ట్గా వస్తుంది. ఇంగ్లీష్ కూడా ఒక్కోసారి మిస్టేక్స్ వస్తాయి. సో ఇలాంటి ప్లెయిన్ థంబ్‌నెయిల్స్ ఉంటే మనం టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఏం లేదు, ఇంత టెక్స్ట్ కాపీ చేసాం కదా, సో దాన్ని ఇక్కడ పేస్ట్ చేసి రన్ దిస్ గ్లిఫ్ అని కొడితే వచ్చింది అనమాట. ఇక్కడ ఒక్కోసారి క్రెడిట్స్ అయితే అడుగుతుంది. ఇంతకుముందు చాలా అయితే వచ్చాయి, 21 సంథింగ్ అంతవరకు అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే క్రెడిట్స్ అయితే అడుగుతుంది. ఏం లేదు, జస్ట్ మీరు మెయిల్ ఐడి చేంజ్ చేయండి ఇన్కాగ్నిటోలో ఓపెన్ చేసి. సో అది జనరేట్ అయ్యేలోపు నేనైతే ఇలాంటి మంచి ట్రిక్స్ అయితే తెస్తూనే ఉంటాను. అండ్ అదేవిధంగా ఫ్యూచర్లో నేను థంబ్‌నెయిల్ డిజైనింగ్ గురించి చేద్దాం అనుకుంటున్నాను. తెలుగులో ఇంతవరకు రేర్గా అయితే ఉన్నాయన్నమాట. సో ఫోటోషాప్లో థంబ్‌నెయిల్స్ అయితే ఎలా చేయాలని చెప్పి నేనైతే వీడియోస్ అయితే తేబోతున్నాను. సో ఎంతమందికి కావాలి, ఎవరికి కావాలని కామెంట్ చేయండి. అండ్ ఏ థంబ్‌నెయిల్ చేయాలని చెప్పి కామెంట్ చేయండి. సో ఈ విధంగా అయితే వచ్చింది అనమాట మనకి. సో ఎంత అద్భుతంగా వచ్చింది చూడండి ఒకసారి. సో దీన్ని ఏం చేయాలి, జస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఏం లేదు, డౌన్లోడ్ చేసుకోవడం, మన ఫోటోషాప్లో వేసి ఎడిట్ చేసుకోవడం, ఎక్సలెంట్గా అయితే వస్తాయి. సో ఇప్పుడు ఇది మీకు నచ్చలేదు అని అనుకుంటే చాట్‌జీపీటీకి వచ్చి గివ్ మీ అనదర్ వన్ అని ఇవ్వండి. ఇంకో ప్రాంప్ట్ అయితే ఇచ్చింది, ఇది ఇంకా ఎక్సలెంట్గా ఉంది అనమాట. సో మీరు కంపేర్ చేసుకొని ఏది బాగుంటే అది తీసుకోవడమే, ఏం లేదు అక్కడ.
సో ఇంత ఈజీగా అయితే ఒకే ఒక క్లిక్లో మనకైతే మంచి thumbnails అయితే జనరేట్ అవుతాయి. ఈ ట్రిక్ నచ్చినట్టయితే ఇప్పుడు ఈ వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆల్లో తప్పకుండా పెట్టుకోండి. నేనైతే మంచి కంటెంట్ తీసుకురాబోతున్నాను. గెట్ రెడీ టు ద వార్. సో ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే వస్తాయి అనమాట. సో చూసారు కదా, నెక్స్ట్ ఇంకో ప్రాంప్ట్ ఇస్తే ఈ విధంగా అయితే వచ్చింది. ఇది ఇంకా అద్భుతంగా ఉంది. సో ఇలాంటి ప్రాంప్ట్స్ యూజ్ చేసి మనమైతే చాలా రకరకాలుగా అయితే మనం బ్యాక్గ్రౌండ్స్ కూడా తీసుకోవచ్చు. ఈ ప్రాంప్ట్స్ని అంటే ఈ ఇమేజెస్ని బ్యాక్గ్రౌండ్గా యూజ్ చేసుకొని మంచి మంచి టెక్స్ట్ అయితే దీని మీద అయితే పెట్టి సో ఈ అద్భుతమైన thumbnails అయితే డిజైన్ చేయొచ్చు. సో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో ఎలా అనిపించిందో. అండ్ నెక్స్ట్ ఏ thumbnail డిజైనింగ్ కావాలో ఫోటోషాప్ది కామెంట్ చేయండి, నేనైతే తీసుకొస్తాను. సో సింపుల్గా ఇలా ఫోటోషాప్లో అయితే పెట్టుకొని మనం టెక్స్ట్ అయితే యాడ్ చేయొచ్చు, World War II అని. సో ఈ టెక్స్ట్కి నేను ఇక్కడ శాంపుల్గా చూపిస్తున్నాను. మనం ఈ టెక్స్ట్కి కలరింగ్ చేసిన తర్వాత చాలా అయితే అద్భుతంగా అయితే వస్తాయి thumbnails అయితే. సో జస్ట్ నేను క్యాజువల్గా చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోస్లో అయితే మంచి మంచి thumbnails అయితే రెడీ చేయబోతున్నాను. సో మంచిగా thumbnail డిజైనింగ్ ఎలా చేయాలని చెప్పి నేను నేర్పించబోతున్నాను. మీ సపోర్ట్ అయితే నాకు కావాల్సి ఉంటుంది. సో గైస్ గివ్ సపోర్ట్. ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో గైస్ ఇలా అయితే మనం తెలుగు అయితే మనం తెలుగు కావాలంటే తెలుగు యాడ్ చేసుకోవడం, ఆ ప్రాంప్ట్స్ అయితే ఇచ్చినగానే మనం ఇంగ్లీష్ అయితే ఇచ్చింది అనమాట ఏఐ. సో మనం అయితే చేంజ్ చేసుకోవడానికి ఇలాంటి ట్రిక్స్ అయితే వాడి నేను చెప్పినట్టుగా మనమైతే ఎంత అద్భుతంగా అయితే చేసుకోవచ్చు అనమాట. సో గైస్ ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మన ఛానల్ వస్తూనే ఉంటాయి. సో దానికోసం మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.